ఎంత ఆశపరుడు యోబు. అయినా కూడా ఆయన ఎట్లా ఉన్నాడు అని అంటే యథార్థంగా ఉన్నాడు, న్యాయవంతుడై ఉన్నాడు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ రోజులలో మనల్లో చూసుకుంటే మనుషుల హృదయాలచనలు చెడ్డవి అని అంటారు కదా. మనకు కొంచెం ఆస్తిపాస్తులే కాదు, కొంచెం ఏ రకంగా కొద్దిగా మంచిగా ఉన్నా కూడా అసలు మనుషులు ఆగరు. అంటే ఒక్క నిమిషం. కొద్దిగా మంచిగా ఉంటే ఈ రోజులలో అసలు ఆగరు. కానీ యోబు అలా కాదు. యోబుకి ఎంత ఉన్నా కూడా అసలు తగ్గింపు తత్వంతో తన యథార్థతను కనపరుచుకునేవాడుగా, న్యాయవంతుడుగా, దేవుని వంటి భయభక్తులు కలిగాడు ఆయన ఉన్నాడు. కాబట్టి అట్లాంటి ఆ యోబు ఆ రకంగా ఉన్నందువల్ల అది సాతానికి ఇష్టం లేదు కదా. కొంచెం దేవుడికి దగ్గరగా ఉంటే అది సాతానికి ఇష్టం లేదు కాబట్టి సాతాను ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన ఎట్లనైనా పడగొట్టాలి, ఆయన ఏ రీతిగానైనా పడగొట్టాలని వాడు నిర్ణయించుకుని ఉంటాడు కనుక యథార్థ జీవితాన్ని కలిగి ఉన్నాడో మనం కూడా అట్లాంటి యోగుని ఆదర్శంగా తీసుకొని అట్లాంటి యథార్థ హృదయం మనం కలిగి ఉన్నట్టయితే దేవుడు మనకు యోబుకు ఏ రీతిగా ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు. అయితే దీనికి ముందు ఆశీర్వచనం కంటే ముందు యోబు ఎన్ని కష్టాలు పడి ఉన్నాడు అనేది కూడా చూద్దాం మనం. అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే సాతానుకు దేవునికి మధ్యన ఒక ఛాలెంజ్ జరుగుతుంది. ఏంటి అని అంటే యోబు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గురించి. ఇంత యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నవాడు, ఆయన ఏ తప్పు కూడా చేసినవాడు కాదని దేవుడు సాక్ష్యం ఇస్తున్నప్పుడు సాతాను ఏమంటారంటే అవునవును నిజమే, యోగుకి ఎందుకంటే అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆయనకి ఏ కష్టం లేదు, అట్లాంటప్పుడు ఇంకా నిన్ను నీ దగ్గర భయభక్తులు కలిగి ఉండకపోతే ఇంకేం చేస్తాడు, నువ్వు ఒకసారి అవన్నీ తీసేసి చూడు, అప్పుడు కూడా ఆయన ఇంత యథార్థంగా నీ యొద్ద ఉండడా చూద్దాము అని సాతాను ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు ఏం చెప్తాడు అంటే సరే నేను అవన్నీ తీసేస్తా, కానీ ఆయన ప్రాణం నేను అవన్నీ ఆయనకున్న యావదాసి కుటుంబాన్ని అంతా తెల్లచెదరు చేసేస్తా, అప్పుడు కూడా ఆయన యథార్థంగానే ఉంటాడు, కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోవద్దని సాతానికి దేవుడు అధికారం ఇస్తాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సాతాను లోపలికి అంటే దేవుడి సన్నిధిలోకి వస్తాడా అంటే ఇక్కడ కొన్ని వచనాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే వాళ్ళ కుమారులు ఉన్నారో వాళ్ళతో పాటు సాతాను కూడా వస్తుంది, వచ్చి అంటే ఇవన్నీ చూస్తుంది అనమాట. అది కూడా ఈ రకంగా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇవన్నీ చూసి ఎవరు యథార్థంగా ఉన్నారు, ఎవరు దగ్గరగా ఉన్నారు దేవుడికి, ఎప్పుడైతే దేవుడికి మనం దగ్గరగా ఉంటామో వాళ్ళని తెల్లచెదరు చేయడమే సాతాను పని. అది ఏ రకంగా చేస్తుంది అంటే మనకైతే ఈ లోకంలో ఉన్నటువంటి లోకాశలన్నింటిని చూపించి చిన్న చెదరవడానికి అది కారణం అవుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా యోబుకు ఉన్న యావదాస్తి తీసేస్తుంది. దేవుడు ఆ గోడ్లని వంటలని అన్నింటినీ తీసేస్తాడు. అన్నిటిని నష్టపరిచినప్పటికీ వాళ్ళ కుమారులు అందరూ వాళ్ళని కూడా తొలగించి అంత నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది, కుటుంబపరంగా నష్టం జరుగుతుంది, అన్ని రకాలుగా జరిగినప్పటికీ కూడా యోబు ఏ రకంగా ఉంటాడంటే స్థిరంగా ఉంటాడు. ఒకటే మాట అంటాడు యోబు, ఏమన్నాడంటే 1వ అధ్యాయం 21వ వచనంలో, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందులో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవుని అంటే లేదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే నేను నా తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు దిగంబరినై వచ్చిన్నా ఏమి లేకుండా వెళ్ళిపోయేటప్పుడు కూడా దిగంబరిగానే వెళ్ళిపోతా. దేవుడు ఇవన్నీ నాకు మధ్యలోనే ఇచ్చిండు, దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకుంటాడు. కానీ దేవుడికి ఏం చెప్తున్నాడు, యెహోవా నామములకు స్తుతి కలుగును గాక. కష్ట సమయంలో కూడా దేవుడు యోబు దేవునికి స్థుతులు చెల్లిస్తాడు. ఆయన ఏమాత్రం కూడా ఆయనకి ఎంత బాగుందంటే ఈ 10 వచనాలనే ఉంటది 19 వచనం నుంచి
20 విధము. అప్పుడు యోగు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా నేను ఏ రకంగా బాధపడుతున్నాడు ఆయన అంటే ఆయన వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని అంటే ఎంత బాధ ఉంటే వస్త్రములు చింపుకుంటారు అంటే అంత గొడవ అంటే అన్ని కష్టం కలిగింది ఆయనకి. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అనేది ఆయనకు అర్థమైతలేదు. ఒకరైతే చెప్తారు మీ గొర్రెలు వంటలు ఇవన్నీ చచ్చిపోయినాయి, ఒకరైతే చెప్తారు మీ కుమారులు పెద్ద సుడిగాలు వచ్చి మీ కుటుంబం అంతా తీసివేయబడ్డది, చంపివేయబడ్డది, నేను ఒక్కడిని మిగిలిపోయినా మీకు చెప్పడానికి వచ్చినా అని ఒక ఆయన వచ్చి చెప్తాడు. ఇవన్నీ విన్న తర్వాత ఆయనకి పిచ్చి లేసినట్టే ఆయన ఏం చేసిందంటే అంత ఘోరమైన బాధ. అప్పుడు వస్త్రాలు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి సాష్టాంగ నమస్కారం దేవునికి సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు అంటున్నాడు ఏమనంటే నేను ఏం లేకుండానే వచ్చినా ఏం లేకుండానే వెళ్ళిపోతా, దేవుడే ఇచ్చిండు దేవుడే తీసుకున్నాడు, ఏది కలిగినా కూడా దేవునికి స్థితి కలిగింది కానీ దేవునికి ఆయన స్థితులు చెల్లించిండు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఏ రకంగా ఉన్నాము అంటే కొంచెం బాధ కలిగిన కొంచెం కష్టం కలిగిన ఏ రకంగా దేవుడు నాకేం చేసిండు అని అంటే నేను కొంతవరకు చూసిన క్రిస్టియన్స్ విషయంలో చెప్తా. అంటే ఏదో ఒక బాధ ఉంటేనే క్రిస్టియన్స్ జనరల్గా దేవుని దగ్గరికి వస్తారు. అంటే ఎన్నో రకాలుగా అన్ని ఎట్లా అంటే దేవుణ్ణి విశ్వసించేది ఏదైనా అనారోగ్యం కలుగుతారో ఏ రకంగా నన్ను నష్టపోతున్నావు మాక్సిమం అట్లానే వస్తారు, 99% అట్లానే వస్తారు. కంప్లీట్ గా దేవుణ్ణి నిజంగానే నాకు దేవుడు అంటే ఇష్టం అని తెలుసుకుని వచ్చే వాళ్ళు దాదాపుగా అయితే ఉండరు. ఏదో ఒక అనారోగ్య సమస్యను బట్టో లేకపోతే ఏదో ఒక రకమైన బాధను బట్టో వస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే కొందరు స్థిరంగా ఉంటారు దాంట్లో, కొందరు ఏ రకంగా అంటే దేవుడు చేసినంత వరకు ఓకే, చేయలేదంటే దాంట్లోకి వచ్చిన తర్వాత కష్టాలు ఖచ్చితంగా కష్టాలు అనేవి అందరికీ కామనే ఉంటాయి. అందులోకి వచ్చిన తర్వాత కష్టం వచ్చేసరికి దేవుడిని నేను ఎంతగా నమ్ముకున్నా కదా నాకు ఎందుకు నష్టం జరిగింది, అసలు దేవుడే ఉంటే నాకు ఎట్లా జరుగుద్దా అని మళ్ళీ వదిలించుకొని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆ కష్టాలు కూర్చుకొని నష్టాలు కూర్చుకొని మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో అప్పుడే దేవుడి ఆశీర్వాదం అనేది మనం చూడగలుగుతాం. ఉదయకాలంలో కూడా అక్క ఒక ఎగ్జాంపుల్ చెప్పింది, చెప్పాలని అనుకుంటున్నా. ఒక దేవదారు వృక్షాలు ఉన్నటువంటి వనం, ఆ వనంలో అంటే ఆ దేవదారు వృక్షాలన్నీ ఇలా ఉన్నప్పుడు ఒకరు వచ్చి కొన్నిటిని సెలెక్ట్ చేసుకుంటారంట. అక్కడ దేవదారు వృక్షాలని కొన్ని సెలెక్ట్ చేసుకుంటే మిగతా దేవదారు వృక్షాలు ఉన్న చెట్లు అనుకుంటానే అంటే హబ్బా చూడు వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు, మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలనేది బాధపడ్డాయట. బాధపడ్డ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ చేంజ్ చేసిరట, రంభం తోటి ఆ చెట్లను కోసిల్లట. కోసేసరికి 11 చెట్లు అనుకుంటానేట అమ్మో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నది కొయ్యడానిక, ఇంకా నన్ను సెలెక్ట్ చేసుకోలేదని ఇంత బాధపడ్డా నేను, మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిగా అయింది అని 11 చెట్లు అనుకుంటున్నాయట. ఏవైతే ఇవి కోయబడిన చెట్లు అయితే ఉన్నాయో వాటికి ఘోరమైన బాధ కలుగుతుందట. రంభంతో కోయడం అంటే ఎంత ఘోరం బాధ కలిగింది. వాటిని తీసుకుపోయిన తర్వాత వాటిని చెక్కడం స్టార్ట్ చేశారంట. వడ్రంగి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదో ఒకటి తయారు చేయడానికి చుట్టా చెక్కిళ్ళంట. మంచిగా వాటిని చెక్కి ఒక అమూల్యమైన వస్తువుని తయారు చేసింది. ఒక చెక్కతోటి ఒక స్తంభం లాంటి దాన్ని తయారు చేసి, దేవదారు వృక్షాలు అంటే చాలా ఎత్తు ఉంటాయి, ఒక స్తంభం లాగా తయారు చేసి వాటిని అప్పుడు దాన్ని ఒక విలువైనటువంటి వస్తువుని దేవుడి సన్నిధిలో దేవుడి పనికి వాడబడేటువంటి వస్తువుగా దేవుడి సన్నిధిలోకి తీసుకుపోయి పెట్టిల్లంట. అప్పుడు ఆ దేవదారు వృక్షం ఏంటంటే సంతోషపడుతుందట. ఆహా ఇంత అమూల్యమైన అంటే నేను దేవుడి దగ్గర ఉండడానికి ఇంత అమూల్యంగా ఉండడం కొరకే నన్ను ఇన్ని బాధలు పెట్టిల్లని అప్పుడు ఆ చెట్టు సంతోషపడుతుందట. అంటే విడువబడిన వాళ్ళు ఆ సంతోషపడేటువంటి ఆ వనంలో ఉన్న వాళ్ళ వల్ల ఉంటారు. ఎవరైతే దేవుడి ప్రణాళికలో ఉంటారో వాళ్ళని దేవుడు చెప్పుతాడు, రంభంతో కోస్తాడు, అన్ని రకాలుగా చేసి చెక్కి ఎక్కడికి తీసుకెళ్తాడు అంటే దేవుడి పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి కొరకే మనల్ని దేవుడు ఇంతగా చెక్కేది. కాబట్టి మనం వచ్చేటువంటి ఈ సమస్యలను చూసి సమస్యల పట్టు చూసి అయ్యో ఇంతేనన్న జీవితం ఇంతే ఎందుకు అవ్వలేదు మనం ఎట్లా అంటే మనుషులుగా మనకి ఇప్పుడు కావాలి అంటే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు జరిగితేనే మనము
అనుకుంటాం. మనం చేసే ప్రార్థనను బట్టి ఫలితం పొందుకున్నామంటే ఆ దేవుడు నాకు చేసిండు సాక్ష్యం అని చెప్పుకుంటాం. కానీ చేయకపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు వేసి చూడాల్సిన పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది. అంటే అప్పుడు నువ్వు చెప్పే సాక్ష్యానికి అది అద్భుతమైన విలువ ఉంటది. అందుకోసం దేవుడు కొన్నిటిని లేట్ చేయొచ్చు అంతే. అంతేగాని దేవుడు పట్టించుకోలేదు, నా మొర వినలేదు అని అసలు మనం పడకూడదు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము ప్రతి ఒక్క విషయంలో కూడా మనము దేవుని భయభక్తులు కలిగి దేవుని జీవితం నేర్చుకున్నట్టు దేవుని ఒక మంచి స్థాయిలో నిలబెట్టబోతున్నాడు. అయితే ఈ రకంగా యోగులు బాధలు పెట్టి ఇవన్నీ పెట్టిన తర్వాత తన భార్య కూడా తన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఏమంటది, నువ్వు ఇంత దేవుణ్ణి నువ్వు ప్రార్థిస్తున్నావు, ఎన్ని చేసినా ఆయన దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నాడు. దేవుడే చేసిండు, దేవుడే తీసుకుపోయిండు అని అన్నాడు. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎన్ని చేసినా కూడా ఆయన యథార్థత అయితే విడిచిపెట్టలేదు. అయితే అంత ఘోరంగా ఉన్నప్పుడు వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి ఏమన్నది అని అంటే, కొన్ని వచనాలు ఉన్నాయి. తను కూడా ఏం చేసింది, అసలు నీకు దేవుడు నువ్వు ఇంకా దేవుడిని ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నావు, అసలు నీకు ఏం చేసిందని అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె. కానీ ఆమెను ఏమంటాడు, నువ్వు మూర్ఖురాలను మాట్లాడినట్టు మాట్లాడుకుంటాడు. ఆమెను డైరెక్ట్ తిట్టలేదు అక్కడ యోబు. ఆయన నోటి నుంచి ఆ తిట్టు కూడా అక్కడ బయటికి వెళ్ళలేదు. నువ్వు మూర్ఖురాలుగా అని అనలేదు. ఆయన కోపం వచ్చి నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకోవాలన్నాడు. ఆయన కూడా ఆమె ఏం చేసింది, వెళ్ళిపోయింది. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు యోబొక్కరే ఒంటరిగా ఉండి అందరూ అరెస్టాండి దేవుడి సన్నిధిలా. ఇంకా స్నేహితులు వస్తారు, వాళ్ళేంటి ఇంకా పుండు మీద దారం కలిగినట్టు ఆయనకున్న బాధను బట్టి ఇంకా ఆయన రెచ్చగొడతారు. ఏం చేసిండు నీకు దేవుడు, ఇంకా వచ్చేసి కానీ దేవుడిని వదిలిపెట్టాలి. వాళ్ళు ఎంత అన్నా కూడా వాళ్ళని కూడా ఆయన పట్టించుకోలేదు. మన లైఫ్ లో కూడా అంతే. కొందరు ఎట్లా మేము బాధలో ఉన్నప్పుడు కొందరు ఓదార్చడానికి వస్తే, కొందరు ఏంటంటే బాధ పెట్టడానికి వస్తారు. ఒక్క ఎగ్జాంపుల్ నా లైఫ్ లో జరిగింది చెప్తా. దేవుడు ఎందుకు ఇంతవరకు నాకు అంటే వివాహం చేయకుండా ఎన్ని రోజులు ఇస్తాడు అంటే కొన్నిసార్లు నేను ధైర్యంగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. మా ఇంట్లో అందరికీ ఎర్లీగానే మ్యారేజెస్ అయినాయి అందరికి. నా ఒక్కదాన్ని దేవుడు ఎందుకు ఇన్ని రోజుల వరకు ఉంచిండు అంటే ఏం తెలియజేయడానికి ఉంచిండు అనేది, అంటే దేవుడిలో వాడబడడానికి కొరకే నన్ను దేవుడు ఇంతవరకు ఉంచిండని నేను అనుకుంటా. దానికి ఏంటంటే ఇంకా మా అక్క లైఫ్ కూడా ఒక సాదృశ్యం. ఆమె జీవితం చూసిన తర్వాత అసలు పెళ్లి చేసుకోవద్దు అని నేను డిసైడ్ అయినా. కానీ దేవుడు అట్లా కూడా ఎక్స్టెండ్ చేసింది. ఎందుకంటే ఇంకా దేవుళ్ళ నేను స్థిరపడడం కోసమని దేవుడు నాకు ప్రతి విషయంలో కూడా తెలియజేస్తున్నాడు. అయితే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ కి ఏంటంటే, ఎవరికైనా ఫోన్ చేసినా కూడా మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి పెళ్లి ఫిక్స్ అయిందా అని అంటారు. అసలు ఫోన్లే చేయడం మానేసిన ఫ్రెండ్స్ కి. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి నా 10th క్లాస్ ఫ్రెండ్ ఉన్నానంటే ఆమెకి ఎప్పుడో పెళ్లి అయిపోయింది. అంటే 10th క్లాస్ అయిపోగానే పెళ్లి అయిపోయింది. ఇక అప్పుడే పెళ్లి అయితే పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా పెరిగి వాళ్ళ పాప 10th క్లాస్. అయితే అమ్మంటుంది ఒకరోజు ఫోన్ చేసి, స్వప్న నువ్వు ఇక్కడే ఉన్నావా, ఉంటే మీ ఇంటి సైడ్ నేను వస్తా, నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నాయి కదా, ఇటు సైడే వస్తా, వచ్చినప్పుడు మా పాప నేను చూస్తుందట అన్నది. అవునా ఎందుకు అని అడిగిన. ఎందుకు అని అంటే ఆమె అంటాను, మమ్మీ ఇంకా నీ ఏజ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నా, ఆమె ఎవరు నేను ఆమెను చూస్తానన్నదట. నాకు ఎంత బాధ కలిగిందంటే, అంటే ఈ ఓదార్చిపోయి ఇంకా ఏమైనా చేసినట్టుగా ఇంకా నన్ను ఒక ఎగ్జాంపుల్ గా చూపెట్టడానికి కోసం ఎగ్జాంపుల్ గా చూపెట్టడం కోసం ఇంకా ఆమె నన్ను అట్లా అంటుంది అనమాట. అట్లా ఎవరు ఫోన్ చేసినా కూడా పెళ్ళెప్పుడు అని అడిగితే అసలు లేరాల్సిన కూడా నాకు పెరిగేటట్టుగా వాళ్ళు కొన్నిసార్లు చేసినప్పటికి కూడా నేను చెప్పాలి ఒకటే, దేవుని దగ్గరికి వచ్చి నేను ప్రార్థించుకుంటా అంతే. వాళ్ళు ఏది జరిగినా కూడా నీకు ఇస్తాను, నాది లేట్ అవుతుందా అది నీ ఇష్టప్రకారమే జరుగుతుంది ప్రభావ, నేనైతే నీ దగ్గర ఎవరితో ఉండే కృతజ్ఞత చేయండి. నేను ఎప్పుడు ఈ యోగునే గుర్తు చేసుకుంటా ప్రతి విషయంలో కూడా. అయితే యోగుని కూడా తన స్నేహితులు ఏ రకంగా ఇట్లా చేయలేని చేసి ఎవరైనా మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళని మాటలు కూడా వినకుండా యోగు కనపరుచుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే 32వ లాస్ట్ అధ్యాయంలో ఉంటది దేవుడు ఏ రీతిగా ఆయనను ఆశీర్వదించింది అనేది.
ఇవన్నింటికి ఓర్చుకొని ప్రతిఫలానికి ఓర్చుకొని ఆయన ముందుకు వెళ్ళింది కాబట్టి ఆయన దేవుడు రెండంతల ఆశతొచ్చి ఆయనను ఆశీర్వదించింది. దేవుడు అంతగా దేవుడు అంటే ఫస్ట్ ఉన్నదానికంటే డబుల్ గా మన జీవితంలో కూడా ఉంటాయి. మనం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అన్నింటికి ఓర్చుకొని ఓటారు ఇవన్నింటికి ఉన్నప్పుడు మనకు దేవుడు కూడా మనల్ని హెచ్చిస్తారు. ఏ రకంగా అంటే మనము అనుకునే దానికంటే ఊహించే దానికంటే అత్యధికంగా దేవుడు ఇచ్చే సమయం దగ్గరలో ఉంది. కాబట్టి మనము మన యథార్థతను విడిచిపెట్టద్దు. మనము కష్టాలకు నష్టాలకు వీటిపట్టు చూడొద్దు. వీటిపట్టు చూడకుండా కేవలం దేవుడు వైపు చూస్తూ మనం ముందుకెళ్ళిపోవాలి. ఏ రకంగా అంటే ఈ లోకపరమైనవి ఏంటి మనకు గలతీలకు రాసిన పత్రికలో ఉంటాయి. ఒక్కసారి చూద్దాము. గలతీలకు రాసిన పత్రిక శరీర కార్యాలు ఏవైతే వాటన్నిటిని మనము విడిచిపెట్టాలి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఉంటాయి. ఏంటంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విగతములు, అసూయలు, నష్టతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి దేవుడు మనకు ఏదో చెప్పి ఉన్నాడు. వీటిని ఎప్పుడైతే మనం విసర్జించి ఉంటామో అప్పుడు దేవుడు మనకి ఆత్మఫలాలను అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మఫలాలు కూడా మనకి ఇద్దరే ఉన్నాయి 22వ వచనంలో. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఎప్పుడైతే వాటిని శరీర కార్యాలను వదిలినప్పుడు దేవుడు మనల్ని ఆత్మఫలాల చెత్త నింపుతారు. కాబట్టి ఈ రోజు కూడా ఆయన యథార్థతను బలపరుచుకున్నాడు. అక్కడ ఆయన ఆ ఆత్మఫలాలతో వాడి ఆయన ముందుకు సాగినప్పుడు ఎన్నో శరీర కార్యాలు లేవు. ఏది దేవుడు చెప్తే అదే పని చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వదించబడ్డాడు. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మనము శరీర కార్యాలు అంటే ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూసి అన్ని దేవుడి మీద భారం వేసి మనము ముందుకు వెళ్ళినట్టయితే ఈ రోజులలో మనం కూడా ఆశీర్వదించబడతాం. మామూలుగా కాదు, 2 అంతలుగా అంటే మనం కొంత రావాలనే ఇప్పటి మట్టుకి టెంపరీ గా మనం ఆలోచిస్తున్నాడు. దేవుడు ఉండే పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇంకొక దేవుడు కొన్నింటిని లేదు. కాబట్టి ఆ శాశ్వతంగా ఉండే దాన్ని కోరుకోవడానికి పొందుకోవడానికి మనము ఈ సమయం అనేది ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా కూడా వాటన్నింటికి ఓర్చుకొని ఈ శాశ్వతంగా మనము పొందుకునే దాన్ని పొందుకుంటే మనము సంతోషంగా ఉంటుందో దేవుడు దాన్ని ఇస్తాం. కాబట్టి దాన్ని పొందుకునే దాని కోసం మనము వేచి చూడాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మనందరం కూడా యోగు వంటి యథార్థ హృదయము, ఆయన వంటి హృదయము, దేవుని భయభక్తులు కలిగి ఉండాలని ప్రభుత్వం కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.